హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ బేబీ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా పెటల్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అండి: కొరియాండర్ పౌడర్, గరం మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అండి. డ్రై మ్యాంగో పౌడర్ అంటే ఇక్కడ వచ్చేసి 1 లెమన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఫుల్ కప్ ఆఫ్ కర్డ్, హాఫ్ కప్ శనగపిండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కస్తూరి మేతి, ఆయిల్ అండి. వేడిగా ఉండాలన్నమాట మనకు ఆయిల్. అయితే ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నాం కదండి, అది శనగపిండి బౌల్లో వేసి ఆ శనగపిండి పైన వేడి ఆయిల్ అయితే పోయాలన్నమాట. ఇలా వేడిగా ఎందుకు పోయాలంటే శనగపిండి మనకి పన్నీర్ బైండింగ్ కోసం అండి. పన్నీర్ పైన టెక్స్చర్ అనేది ఇట్లా బాగా రావాలంటే ఇలా శనగపిండి అయితే మనం యూస్ చేస్తున్నాం పన్నీర్ టిక్కా కోసం. అయితే ఇక్కడ వచ్చేసి లంగ్స్ లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. మనం బాగా కలుపుతున్న కొద్దీ శనగపిండి అనేది కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఇక్కడ చూసారా, మొత్తం లంగ్స్ లేకుండా కలిపాము. తర్వాత శనగపిండి అనేది గట్టిగా అయింది. ఆ శనగపిండిలో మనం ఇందాక ఫుల్ కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. మీరు పన్నీర్ క్వాంటిటీ పెంచుకుంటూ ఉంటే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం పెంచుకోవాల్సిన ఉంటుందన్నమాట. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కసూరి మేతి కొద్దిగా చేతులతో నలుపుకొని వేసుకోవాలన్నమాట. అప్పుడైతే కసూరి మేతి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, డ్రై మ్యాంగో పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నామండి. వీటన్నిటిని కూడా మసాలాలు అన్నీ వేసాం కదా, కర్డ్, శనగపిండి మసాలాలు అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. మన పన్నీర్ టిక్కాకి మసాలా అయితే రెడీ అయిపోయిందనమాట. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి, శనగపిండి, కర్డ్ అన్నీ కూడా. ఇప్పుడైతే మనం ఇందాక లెమన్ చూపించాను కదండి, 1 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాము. లెమన్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకొని ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ అన్నీ కూడా ఇందులో మసాలాలో, పన్నీర్ టిక్కా మసాలాలో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పన్నీర్, ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ మనం ఎంత కట్ చేసుకున్నామో క్వాంటిటీ అన్నీ కూడా కట్ చేసుకొని అన్నీ కూడా ఈ మసాలాలో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకొని మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్కి, ఆనియన్కి, క్యాప్సికమ్కి అన్నీ ఇలా పడతాయి అన్నమాట. మ్యారినేట్ చేసుకుంటారు అంటారు కదండి, అలా పెట్టుకున్నాం అనమాట. ముందుగా అయితే ఓవెన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాము. మేమైతే ఓవెన్లో చేస్తున్నాము. నార్మల్గా ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు, గ్రిల్ ప్యాన్, అలా నార్మల్ ప్యాన్ ఎలా చేసుకున్నా బాగుంటుందన్నమాట. మేమైతే ఈసారి ఓవెన్లో అయితే ట్రై చేసాము. ఇక్కడ వచ్చేసి ఓవెన్ ట్రేకి ఆయిల్ రాస్తున్నాము. ఇవి వచ్చేసి పన్నీర్ టిక్కా స్టిక్స్ అండి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయండి. మేమైతే జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇందాక మనం హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని అయితే తీసి బయట పెట్టుకొని ఈ స్టిక్స్కి నేను చూపించే విధంగా గుచ్చుకోవాలన్నమాట. ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్ అండ్ మళ్ళీ ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్ ఇలా రిపీట్ చేసుకోవాలి. మనకి స్టిక్స్కి ఎంత పడతాయో అంత. మేము ఈ పన్నీర్ టిక్కా చేసుకున్నప్పుడు వుడెన్ స్టిక్స్ తీసుకున్నాం కదండి, అండ్ ఐరన్ స్టిక్స్ కూడా చేసుకున్నాం. బార్బిక్యూ స్టిక్స్ దొరుకుతాయి కదా ఐరన్వి, అవి కూడా చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ టైం పన్నీర్ టిక్కా చేసినప్పుడు దాంతో గుచ్చి చూపిస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం పన్నీర్ స్టిక్స్కి అయితే కుచ్చుకున్నాము, ఇలా ట్రేలో పెట్టుకున్నాము.
మళ్ళీ పైనుంచి ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాము. ఎందుకంటే ఓవెన్లో పెడుతున్నాం కదా, నార్మల్గా ప్యాన్ పైన పెడితే కొంచెం కాలంగానే మళ్ళీ ఆయిల్ అనేది రాసుకోవచ్చు. ఓవెన్లో పెడుతున్నాం కాబట్టి ముందే ఆయిల్ అనేది పైనుంచి అప్లై చేస్తున్నాము. ముందుగానే ఓవెన్ అయితే ప్రీహీట్ చేసాం కదా. ఇప్పుడు మనం స్టిక్స్కి పన్నీర్ స్టిక్స్కి అన్ని పన్నీర్ని అయితే కుచ్చాం కదా, పన్నీర్ని అయితే ఓవెన్లో పెడుతున్నాము. ఓవెన్లో పెట్టి ఒక 20 మినిట్స్ అయితే ఉంచామన్నమాట. 20 మినిట్స్ తర్వాత చూస్తే మన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. ఇక చూసారా ఎంత బాగా కుక్ అయిందో, పన్నీర్ ఆనియన్ అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాము ఓవెన్లో అయితే, కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక చూసారా ఎంత బాగా కనిపిస్తుందో పన్నీర్, ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.